సరే అదంతా ఒకటే డోస్ గవర్నమెంట్ డోస్ తెచ్చు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సయ్యద్ గౌసియా సోని అండి. నేను వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా పనిచేస్తున్నాను పశు వైద్యశాల పైన పెద్దపొడి మండలం. సో మనకి రాష్ట్ర ప్రభుత్వం వారు పశు ఆరోగ్య శిబిరాలు అని కండక్ట్ చేస్తున్నారండి. ఇదేంటంటే ముఖ్యంగా రైతులకి, అంటే పాడి పశువులు ఉన్న రైతులు నష్టపోకుండా వాళ్ళకి లబ్ధి పొందాలి అనే ఉద్దేశంతో మనకి పశు ఆరోగ్య శిబిరాలు అనే ప్రోగ్రామ్ని మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ నెల 19వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు రాష్ట్రం మొత్తం అన్ని విలేజెస్లోనూ ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా మనం పెదపొడి మండలంలో ఈ ప్రోగ్రామ్ అనేది 19వ తారీఖున చింతపల్లిలో జరిగిందండి. అదేవిధంగా 20వ తారీఖున వెంటలో ఇవాళ రాజపాలెంలో చేయడం జరిగింది. సో ఇందులో మనకి రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఊరికి మన సేవలు అందాలి, అంటే పశు వైద్య సేవలు అందాలి అనే ఉద్దేశంతో ఇందులో మెయిన్గా నట్టల నివారణ మందులు, అంటే నట్టల నివారణ అంటే డీవార్మింగ్ అంటారు. సో ఇదేంటంటే మనకి రైతులు మోస్ట్గా ఏంటంటే చాలామంది ఈ నట్టల నివారణని తెలియకో కొంచెం అశ్రద్ధ చేస్తూ ఉంటారు. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే అది సరిగ్గా ఎదకి రాకపోవడం, లేదంటే ఆకలి మందగించి అనారోగ్యాలు అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో చిన్న స్టెప్ జస్ట్ పాముల మందు అంటాము. సో నట్టల మందు వేయడం వల్ల అలాంటి మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ని మనము అవాయిడ్ చేయొచ్చు, అంటే రాకుండా ప్రికాషన్ తీసుకున్నట్టు అనమాట. సో మెయిన్గా ఈ డివార్మింగ్ మెడిసిన్ అనేది ఈ క్యాంపుల్లో మనకి ఇవ్వడం జరుగుతుందండి ఫ్రీగా. ఆవులకు కానివ్వండి, దూడలకు కానివ్వండి, అలాగే గొర్రెలు, మేకలు అన్నిటికీ ఈ నట్టల నివారణ మందు అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. దీంతో భాగంగా ఇంకా వ్యాక్సినేషన్స్, అంటే వ్యాధి నిరోధక టీకాలు, మనకి గాలికుంట వ్యాధి కానివ్వండి, అలాగే హెచ్ఎస్ వ్యాక్సిన్ అంటాము, దొమ్మ రోగం కానివ్వండి, అలాగే ఎల్ఎస్డి అంటే ముద్ద చర్మ వ్యాధి అని మనకి ఆవుల్లో కంటులా వస్తాయి కదా. సో ఇలాంటి వ్యాధులు రాకుండా వ్యాక్సినేషన్స్ కూడా మన ప్రభుత్వం వారు ఫ్రీగా కండక్ట్ చేస్తున్నారు. సో ఈ క్యాంపుల్లో భాగంగా నట్టల నివారణ మందు, అదేవిధంగా వ్యాధి నిరోధక టీకాలు చేస్తున్నాము. ఇందులో ఇంకా ముఖ్యంగా మనకి ఏంటి అంటే పశు బీమా, అంటే యానిమల్ ఇన్సూరెన్స్ అనే పథకం స్కీమ్ కూడా ఒకటి వచ్చిందండి. ఇది ఆల్రెడీ 2 ఫేజెస్లో చేయడం జరిగింది రిజిస్ట్రేషన్స్. సో ఇప్పుడు 3వ విడతలో ఏంటి అంటే యానిమల్స్ రిజిస్ట్రేషన్స్కి మనకి క్లెయిమ్లో ముఖ్యంగా ఏంటి అంటే గేదెలు కానివ్వండి, ఆవులు కానివ్వండి, అవి ఒకసారైనా ఈను ఉండాలి. సో పాలు ఇచ్చే ఆవు కానీ గేదె కానివ్వండి దానికి చెవిపోగు ఉండాలండి. సో చెవిపోగు ఉండి 2 లేదా 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది దీనికి. సో ఈ యానిమల్స్ ఏంటంటే చెవిపోగు ఉండి వాళ్ళని ఆన్లైన్ రిజిస్టర్ చేయాలండి. పశు బీమా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటే మనకి ఈ ప్రీమియం ఎంత అంటే 85% రాయితీ ఇస్తుంది ప్రభుత్వం మనకి. సో అది పోగా రైతు వాటా వచ్చి 300 అండి, అంటే రైతు 300 కడితే 3 years వరకు అది వర్తిస్తుంది. అది 30,000 అంటే ఏమైనా పొరపాటున ఏదైనా అనారోగ్యం వల్ల పశువు కనుక చనిపోతే రైతు నష్టపోకుండా నష్టపరిహారంగా 30,000 ఇస్తారు. అంటే మీకు ప్రీమియం మారే కొద్దీ మీకు ఇచ్చే అమౌంట్ కూడా మారుతుంది అనమాట. సో 85% సబ్సిడీ పోగా రైతు వాటా 300 కడితే, అంటే 288 రూపాయలు కడితే కనుక 3 years వర్తిస్తుంది. దానికి 30,000 రూపీస్ వస్తాయి. అంటే మేలు జాతి రకాలు కదా 30,000 అండి. అలా కాకుండా మనకి దేశీ అలా ఉంటే కనుక ఎన్డి అంటారు, నాన్ డెస్క్రిప్ట్ బ్రీడ్స్ అయితే కనుక 15,000 మాత్రమే మీరు కట్టుకోవాలి అనుకుంటే 150 రూపాయలు కట్టాలండి. ప్రీమియం 150 రూపాయలు కడితే 3 years వర్తిస్తుంది. మీకు నష్టం ఏదైనా జరిగితే కనుక 15,000 డబ్బులు వస్తాయి. సో 15,000 30,000 కాకుండా ఆ పైన కూడా మీకు అమౌంట్స్ ఉన్నాయండి, అంటే 40, 50, 60 లక్ష వరకు ఉంది. కాకపోతే ప్రీమియం అమౌంట్ మారుతుంది, మీరు కట్టే మొత్తం అనేది పెరుగుతుంది. సో దాన్ని బట్టి రైతు ఇంట్రెస్ట్ని బట్టి, రైతు కట్టుకునే స్తోమతని బట్టి ఈ ప్రోగ్రామ్ అనేది పెట్టారు. సో ఇందులో ఏంటంటే రైతులందరూ ఖచ్చితంగా ఈ పశు బీమాను ఉపయోగించుకొని మనకి ఎటువంటి నష్టం పొరపాటున ఏమైనా జరిగితే నష్టపోకుండా ఈ ఇన్సూరెన్స్ని మీరందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంకొక ప్రోగ్రామ్ కూడా ఉందండి, సెక్స్ సార్టెడ్ సెమెన్, అంటే పెయ్యి దూడలు పుట్టే కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు మనకి ఆవులు కానీ గేదెలు కానీ పెయ్యి దూడ పుడితే రైతుకి ఎంతో లాభం.
సో దీని ఉద్దేశించి మన ప్రభుత్వం వారు ఏం చేశారంటే SSS అనేది మనం ఎదకొస్తే ఎప్పుడు ఇంజెక్షన్ చేస్తాం కదా, స్ట్రా చేస్తాము. సో కన్వెన్షనల్ సెమెన్ కాకుండా ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ అనేది కూడా తీసుకొచ్చారండి. అది ఇదివరకు 500 రూపాయలు ఉండేది స్ట్రా. సో రైతుకి అది కొంచెం ఇబ్బంది అవుతుంది ఆర్థికంగా అనే ఉద్దేశంతో దాన్ని 150 రూపాయలు చేశారు. సో ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ కూడా మీరు రైతులందరూ ఉపయోగించుకొని ఎదకొచ్చినప్పుడు గేదెలు కానీ ఆవులు కానివ్వండి, మీరు నార్మల్ సెమెన్ కాకుండా SSS సెమెన్ చేయించుకుంటే పేదూడలు పుడతాయండి. 80% 90% పేదూడలు పుట్టే అవకాశం ఉంటుంది. సో దానివల్ల రైతులు మంచిగా లబ్ధి పొంది మీకు ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయనే కాన్సెప్ట్తో మన ప్రభుత్వం గారు SSSని కూడా అందరికీ అందజేయమని చెప్పారు. సో ఈ క్యాంపుల్లో ఇవే కాకుండా వ్యాధి మనకి ఏమైనా గర్భకోశ వ్యాధులు ఉన్నా కానివ్వండి, చూడి పరీక్షలు ఇలాంటివన్నీ చేయడం జరుగుతుంది. సో రైతులందరూ మండలంలో రైతులందరూ ఈ గ్రామాల్లో జరిగే ఈ క్యాంప్ని వినియోగించుకొని మీ పశువులను తీసుకొచ్చి పరీక్షలు చేయించుకొని ఉచితంగా ఇచ్చే ఈ వ్యాక్సినేషన్స్ కానివ్వండి, డివార్మింగ్స్ కానివ్వండి, అలాగే ఈ రిజిస్ట్రేషన్స్, పశు బీమా రిజిస్ట్రేషన్స్, SSS వీటి గురించి తెలుసుకొని వీటి యొక్క ఉపయోగాలు మీకు అందరూ తెలుసుకొని మీ అందరికీ చెప్పండి. మీరందరూ లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.